నువ్వు రామ శివుడవో మాధవుడవో కమల సంభవుడవో, నువ్వు బ్రహ్మగారివా, నువ్వు విష్ణువా, నువ్వు శివుడా, నిన్ను ఎవరిని నేను నిర్ణయించగలను అంటారు. అంటే రాముడు ఎవరు అంటే, రాముడు సృష్టికర్త, రాముడు స్థితికర్త, రాముడు ప్రళయకర్త. ఆ విషయం మీకు బాగా అర్థం కావాలి అంటే, పరబ్రహ్మమే రాముడు అని తెలియాలి అంటే రామాయణ కావ్యాన్ని బాగా చదవాలి. ఒక్కొక్క నామము ఉన్నది అంటే ఆ నామము ఏం చేస్తుంది అంటే మీరు పట్టుకోవాలి, కానీ మీరు తరించిపోవడానికి కావలసిన వైపుకి అది తీసుకెళ్ళిపోతుంది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సాయంకాలం నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి మీకు ఏ అప్రపెంతో ఇస్తే దాని మీద హాయిగా దుప్పటి కప్పు పడుకుంటే తెల్లవారేటప్పటికీ తిరుపతి వెళ్ళిపోతారు. అంతేగాని అరగంటకు ఒకసారి ప్రతి స్టేషన్లో దిగి ఏమంటే తిరుపతి వెళుతోందా అండి, ఇంకో వైపు వెళ్ళిపోవట్లేదు కదండి అని అడగక్కర్లేదు. అది నారాయణాద్రి తిరుపతి వెళ్ళేది అని తెలుసుకుని మీరు ఎక్కి పడుకుంటే చాలు, మీరు తిరుపతి వెళ్ళిపోతారు. భగవన్నామం కూడా అంతే. భగవన్నామము అన్న వాహనాన్ని మీరు ఎక్కి కూర్చున్నారనుకోండి, అదే మిమ్మల్ని భగవత్ సన్నిధికి తీసుకెళ్తుంది. నామము అంత శక్తివంతం. ఆ నామము కన్నా తేలికగా పట్టుకోగలిగినది కలియుగంలో ఇంకొకటి లేదు. కారణం ఏమంటే కలియుగంలో శౌచ సంబంధమైనవి ఏముంటాయో వాటిని పాటించడం పట్ల అలసత్వం ఉంటుంది. నేను పంచ కట్టుకో అన్నాను అనుకోండి, వేదం అంటుంది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ అంటుంది. గోచి పూసి పంచ కట్టుకో అని వేదం చెప్తోంది. గోచి పూసి పంచ కట్టుకో అన్నాను అనుకోండి, నాకు రాదండి గోచి పూసి ఎందుకు కట్టుకోవాలంటే ఓడంటాడు. ఓడు అంతసేపు పడుతుంది కదండి అలా ఎందుకు అంటాడు. కానీ నిజానికి వేదం ఎట్లా చెప్పిందో అట్లాగే మనం ఆచారకాండ పాటిద్దాము అనేటటువంటి ధృతి కలిగి ఉండడం చాలా కష్టం. స్నానం చేసి ఇది చెయ్యి అన్నారు అనుకోండి, అమ్మో మళ్ళీ స్నానం చేయాలా, ఎలాగో గంట పోయాక చేస్తాను కదా, అయితే అప్పుడు చేస్తాను లేండి అంటాడు. స్నానం చేస్తే కానీ చెయ్యకూడదంటే స్నానం చేసే వరకు చెయ్యడు. స్నానం చేసిన తర్వాత చేస్తాడని నమ్మకం లేదు. ఈలోగా మళ్ళీ ఏదో ముఖ్యమైన పని వచ్చిందని అనుకున్నాను కానండి, రేపు ఉదయం స్నానం చేశాక చేస్తానని వెళ్ళిపోతాడు. అందుకే అన్ని మినహాయింపులు పట్టుకెళ్ళి కలియుగంలో దేనికి ఇచ్చారు అంటే ఒక్క భగవంతుని యొక్క నామానికి ఇచ్చేశారు. ఎన్ని మినహాయింపులు ఇచ్చేశారంటే అసలు నీకు శరీర శౌచము అన్న మాటతో సంబంధమే లేదు. నీకు శరీర శౌచము దేని చేత చెడిపోతుందో అటువంటివన్నీ నిన్ను పట్టి ఉన్నప్పటికీ నువ్వు భగవంతుని యొక్క నామము పలకడానికి అది అనర్హత కాదు. పూజ చెయ్యాలి, కొన్ని నియమాలు ఉంటాయి. హోమం చెయ్యాలి, కొన్ని నియమాలు ఉంటాయి. ప్రదక్షిణం చేయాలి, మధ్యలో మాట్లాడకూడదు, కొన్ని నియమాలు ఉంటాయి. కానీ భగవన్నామం పలకాలి, ఏ నియమము లేదు. మీరు చూడండి, మహాభారతంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణనామం పలికింది. కృష్ణ నన్ను రక్షించు అంది. నిజానికి ఆమె భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్ర రజస్వల దోషంతో ఉంది. అయితే మాత్రం నీకు ఏదో అభ్యంతరం ఉంది అని కృష్ణ భగవానుడు అన్నాడా? ఆవిడ భగవన్నామం పలికితే వెంటనే వచ్చి రక్షించాడు. కుంతీదేవి చాలా కష్టంలో ఉన్నటువంటి సమయంలో కృష్ణ భగవానుడిని ప్రార్థన చేసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణ విహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యత తృపమే భవల తల్లిచాను కంపానిధి అని. మహాభారతంలో కుంతీదేవి పడినటువంటి కష్టాలు చదివితే బహుశః ఈ సృష్టిలో కష్టాలన్నీ ఎవరికైనా ఉన్నాయి అంటే అది కుంతీదేవికి ఇస్తుంది. అన్ని కష్టాలు పడింది మహాతల్లి. ఆవిడ జీవితంలో ఆవిడ అమ్మయ్య నేను సుఖపడ్డాను అన్నది ఎప్పుడంటే దుర్యోధనాదులందరూ మడిసిపోయిన తరువాత పాండవులు మాత్రమే మిగిలి ధర్మరాజు గారికి పట్టాభిషేకం అవుతోంది అన్నప్పుడు నేను బ్రతికి పట్ట కట్టాను, నా పిల్లలు ఇక సంతోషంగా ఉంటారు అని.